Hi everyone, very good evening. Sorry, even I forgot to inform you. Uh, let's start the session. సో నిన్న మొన్న 2-3 days మనము విండోస్ గురించి తెలుసుకున్నాం రైట్. సో టుడే we are going to understand about something most important of our entire IT. That is there is something called Windows competitor. Okay, there is something called Windows competitor. So in every right. So in everyone's life, if say you go to anywhere in any field, there used to be an opponent. Similarly, Microsoft is a one thing. Microsoft is a company who built a Windows, right? Who built Windows. The owner of this Microsoft is something like Bill Gates, right? Similarly, to because it is a it's not free of cost. It is a private entity. They are saying that something like okay. So let's say ఇది పెయిడ్ వర్షన్. సో అందరూ ఎఫర్ట్ చేయలేరు రైట్. మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది అందరూ ఎఫర్ట్ చేయలేదు. సో అండ్ ఈజ్ ద ఓన్లీ కింగ్ అట్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్. సో తను ఎంత కావాలనుకుంటే అంత కాస్ట్ పెట్టేసి లైసెన్స్ని పర్చేస్ చేసుకోమనేవాళ్ళు, లైసెన్స్ లీజ్ తీసుకోమనేవాళ్ళు. సో కొందరికి ఇది నచ్చలేదు అండ్ సమ్ వన్ సైడ్ వై డోంట్ యూ ప్రొవైడ్ దిస్ సేమ్ ఫెసిలిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Then the to compete this particular Microsoft, the other side a concept come that is known as Unix. Okay, that is known as Unix. But as a Unix, it has some command line format only, command line activity. Like you can see, there is a mission. See, you can see this. So this is a machine is having Linux. This is the Linux. So there is no key, there is no mouse. First of all, you have to run commands. Let's say if I want to create a file, mkdir. Let's say I want to create a folder, mkdir. Let's say Vishnu. I'm creating a folder here. Let's say I want to see the folder, then I'll do ls. So here I'll find something like Vishnu is the folder. So I don't have any front end, like I don't have this particular tab or this particular tab, or I don't have any visible action. I cannot do any, I can't see any movie kind of thing. So ఇదంతా ఫేమస్ కాలేదు. యూనిక్స్ వల్ల ఏమైపోయిందంటే ఇది కమాండ్ లైన్లోనే వర్క్ చేస్తుంది, బట్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ మనకు అన్ని ఫీచర్స్ అనేటివి లేవు. లైక్ మైక్రోసాఫ్ట్ అనేది వెరీ లుక్ అట్రాక్టివ్. దీనికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, గ్రాఫిక్స్ ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది, ఫేస్ ఉంటుంది, అంటే ఒక బాడీ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది రైట్. బట్ కమాండ్ లైన్లో ఏంటంటే నథింగ్ అనమాట. సో ఓన్లీ బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, దాంట్లో మనం అవసరం ఉంది టైప్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇది వెరీ డిఫికల్ట్ బై సింగిల్ నార్మల్ హ్యూమన్స్కి ఇది చాలా డిఫికల్ట్ టిల్ ద టైమ్ దే డోంట్ నో హౌ టు ఆపరేట్ ఏ యూనిక్స్ రైట్. సో ఇదేంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫ్రమ్ ద డే వన్ ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది సిఎల్ఐ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, సిఎల్ఐ అంటాం మనం. ఓకే, బట్ ఇది ఎక్కువ రోజులు అంత సక్సెస్ కాలేదు. సో దీన్ని ఏం చేసిందంటే లైనస్ టోర్వాల్డ్ అనే ఒక పర్సన్, లైనస్ టోర్వాల్డ్. Okay, this is a person who uses this particular heart that is known as kernel. Okay, so the software which runs on it is known as kernel. Okay, so he took the kernel of this particular, because it's openly available, so he said
I will use this particular source code and I'll create something else. He made it something like Linux. Okay, Linux. Okay, but here also he unable to identify the graphical interface, user interface. No, still CLI, but this CL has some good features like కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసింది అనమాట. ఇది కొంచెం ఈజీగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీ. ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ, ఆ సిఎల్ఐ అయినా కానీ యూజర్ ఫ్రెండ్లీ ఉంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది అప్డేట్ అవుతూ దీనికి ఒక ఫీచర్ ఇచ్చిండ్రు, దట్ ఈస్ నోన్ యాజ్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. యూనో డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. ఓకే, డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అనే ఒక ఫీచర్ని అటాచ్ చేసి దీనికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టింది. సో డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ని ఈ యొక్క కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో పాటు కనెక్ట్ చేసి ఒక గ్రాఫిక్స్ ఇస్తున్నారు. దాన్నే మనం ఇప్పుడు ఏమంటాం, లైనెక్స్ జియుఏ అంటాం. సో ఇందులో చాలా ఉంటాయి, అంటే మనం ఏది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ విండోస్లో ఏంటంటే ఇది ఒకటే ఫీచర్ ఉంటుంది అనమాట. విండోస్లో ఇలానే ఉంటుంది, లేకపోతే ఇక్కడ మధ్యలోనే ఉంటుంది, లేదంటే ఇది రైట్ క్లిక్ చేస్తే ఇలానే ఆప్షన్ వస్తుంది. కానీ లైనెక్స్కి అలా కాదనమాట. డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, మనకి వెరీ ఫేమస్ లైనెక్స్ టూల్స్ చెప్తే మనము చాలా ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరం యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ నోన్ యాజ్ ఆండ్రాయిడ్. రైట్, ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నోస్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, రైట్? మొబైల్ యూజ్ చేస్తుంటారు, ఆండ్రాయిడ్ మొబైల్. సో ఆండ్రాయిడ్ మొబైల్లో మనము చాలా విన్నుంటాం. ఏమని? ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ వినున్నారా? ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ వర్షన్, జింజర్ బర్డ్ వర్షన్, రైట్? ఇంకా అలా చాలా వచ్చినాయి. ఇప్పుడు 30 ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ 1 అని వచ్చింది, ఆండ్రాయిడ్ 13 వచ్చింది ఇప్పుడు, రైట్? దీంట్లో మనము ఎంఐలో అయితే ఏముంటుంది, ఎంఐ అనే ఫోన్ ఉంటుంది కదా, షియోమి ఏముంటుంది, అది ఎంఐయుఐ అంటారు, మైక్రోసాఫ్ట్ యూజర్ ఇంటర్ఫేస్. సారీ, షియోమి యూజర్ ఇంటర్ఫేస్, ఎంఐయుఐ. లెట్స్ సే వివో అయితే వివో యూఐ. లెట్స్ సే ఇంకేది ఉంది, ఓపో హ్యాజ్ ఇట్స్ ఓన్ యూఐ, ఓపో యూఐ. ఎందుకంటే ఎవరిది వాళ్ళు ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ పెట్టుకున్నారనమాట. అంటే ఎవరిది వాళ్ళ థీమ్స్, ఎవరికి వాళ్ళకి సంథింగ్. శాంసంగ్ వచ్చేసి శాంసంగ్ ఓన్ యూఏ ఉంది, శాంసంగ్ యూజర్ ఇంటర్ఫేస్, అవునా కదా? సో అంటే ఆండ్రాయిడే, అన్నిట్లో ఉన్నది ఆండ్రాయిడే, కానీ ఎవరికి వాళ్ళు యూజర్ ఫ్రంట్ ఎండ్ చూపించడానికి వేరే ప్రాసెస్ యూజ్ చేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ అనుకుంటాం, ఆండ్రాయిడ్ మంచి మొబైల్, ఆండ్రాయిడ్లో చాలా బాగుంటుంది, ఫ్రంట్ ఎండ్ అంటాం, అందరూ యూజ్ చేసుకుంటే ఆండ్రాయిడ్ మొబైలే. వేరే జియోమి అంటాం, ఇట్ లుక్స్ లైక్ ఐఓఎస్ లా ఉంటుంది, సేమ్ మనము యాపిల్ని వాడుతున్నాం అనుకుంటాం. వివో వచ్చేసి వివో స్టాండర్డ్, ఓపో వచ్చేసి ఓపో స్టైల్లో ఉంటుంది. లోకల్ మొబైల్స్ కూడా ఉంటాయి కొన్ని దాంట్లో ఏదో XYZ ఎవడు నాలంటాడు ఏదో ఒక విష్ణు యూఏ అని తయారు చేసి సెల్లో పెట్టేస్తాడు, ఎవరికి పడితే పడతాయి. ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంతా ఓపెన్ సోర్స్ కోడ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి దాన్ని కాపీ చేసుకుంటారు, మోడిఫై చేసుకుంటారు, ప్లేస్ చేస్తారు. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండేది మటుకు ఆండ్రాయిడ్ ఓఎస్ ఓన్లీ. సిమిలర్లీ ఇది మొబైల్ ఓఎస్ అనేది నేను చెప్పాను. లైనెక్స్లో దాదాపు యాజ్ ఆఫ్ నౌ 20,000 ఓఎస్లు వచ్చినాయి. ఎన్ని? 20,000, 20,000 ఓఎస్ వచ్చినాయి. చాలా ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్ దిస్ పర్టికులర్ ఓఎస్ 20,000. అండ్ ఈ 20,000లో అన్నిటినీ రిమెంబర్ చేసుకోవడం అంటే పాసిబుల్ కాదు. సో మనం అట్లీస్ట్ ఒక 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ లైనెక్స్ని మనము రిమెంబర్ చేసుకోవాలి. 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ లైనెక్స్ని మనం గుర్తుంచుకోవాలి. అట్లీస్ట్ మనకు ఒక 5 డిఫరెంట్ లైనెక్స్ ఇన్స్టాల్ చేయడం తెలిసి ఉండాలి, బీయింగ్ ఏ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ వెరీ ఫేమస్. ఇంకా దీన్ని మించి లైనెక్స్ అంటేనే ఇది అంటాం ఎక్కువ, దట్ ఈస్ నోన్ యాజ్ రెడ్ హ్యాట్. ఓకే,
రెడ్ హ్యాట్ లైనెక్స్. ఓకే, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్. ఓకే, చాలా ఫేమస్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్. నేను 10 లైనెక్సెస్ చెప్తాను. దీన్ని మనం RHEL అని కూడా రాస్తాం. ఇది పెయిడ్ వర్షన్. ఇది కూడా ఏంటంటే ఇది పెయిడ్ వర్షన్, కానీ ఫ్రీగా దొరుకుద్ది మనకి పెయిడ్ వర్షన్. సెకండ్ వచ్చేసి సెంటోఎస్. సెంటోఎస్ అంటే కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ ఓఎస్. కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ లినెక్స్. ఓకే, దీన్ని మనం సెంట్ అనే దాన్ని మనం కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ గా మార్చుకున్నాం. ఓఎస్ అనేది కామన్, అందుకే దీన్ని మనం సెంట్ ఓఎస్ అంటాం. థర్డ్ వచ్చేసి వెరీ ఫేమస్ వచ్చేసి ఉబంటు. ఉబంటు గుర్తుంచుకోండి, రెడ్ హ్యాట్ లైనెక్స్, సెంటోఎస్, ఉబంటు. ఫోర్త్ వచ్చేసి ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ లినెక్స్. నౌ ఒరాకిల్ అనేది రెడ్ హ్యాట్ అనేది ఒకటే. ఇవి రెండు చూడ్డానికి అంటే ఇప్పుడు ఇది 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 మూడు ఒకలానే ఉంటాయి వర్క్ చేసేటప్పుడు, కానీ ఎవ్రీథింగ్ ఎంటైర్లీ సేమ్. ఎందుకంటే ఒరాకిల్ వాడు ఈ రెడ్ హ్యాట్ వాడిని రిక్వెస్ట్ చేసి వాడి యొక్క లైనెక్స్ ని తీసుకొని దాని మీద వీడిది ర్యాప్అప్ చేసేసి ఒరాకిల్ లినెక్స్ అని పెట్టేసింది. రైట్. ఫిఫ్త్ వెరీ ఫేమస్ ఇంకా సుసే ఎంటర్ప్రైజ్. ఓకే, సుసే ఎంటర్ప్రైజ్ లినెక్స్. మీరు మగప్ చేస్తారా ఏం చేస్తారా మీ ఇష్టం. ఈ 5 ఓఎస్ గురించి మగప్ చేయాలి. ఈ 5 అయితే ఫస్ట్ మగప్ చేయాలి. ఓకే, ఈ 5 అనేది మగప్ చేయాలి. ఈ 6th అనేది ఓపెన్ సుసే. ఇది గుర్తుంటుంది. సుసే అయితే ఓపెన్ సుసే, రెడ్ హ్యాట్, సెంటోఎస్, ఉబంటు, ఒరాకిల్. ఇది కాకుండా చాలా ఉన్నాయి. క్రోమ్ ఓఎస్, మనం గూగుల్ క్రోమ్ వాడతామా, దీన్ని మనం క్రోమ్ అనే ఒక ఓఎస్ కూడా ఉంది. లెట్స్ సే 8. స్లాక్స్ వెరీ ఫేమస్. 9. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఇస్ దెర్ ఇస్ నో ఎండ్. మళ్ళీ ప్రతి దాంట్లో కొన్ని మళ్ళీ సబ్ పార్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ వర్షన్స్ రెడ్ హ్యాట్ లో ప్రజెంట్ వర్షన్ వచ్చేసి 9.2, సెంటోఎస్ లో 9.4, ఉబంటులో వచ్చేసి 23.04 అండ్ 23.10. ఈ ఇయర్ ని బట్టి ఎవ్రీ ఇయర్ ఒక 2 రిలీజెస్ అవుతాయి, ఒక 04 సిరీస్, ఒక 10 సిరీస్. ఒరాకిల్లో వచ్చేసి సేమ్ 9.2, సుసే వచ్చేసి 17, ఓపెన్ సుసే వచ్చేసి 18, క్రోమస్ వచ్చేసి 7, స్లాక్స్ ఐ డోంట్ నో, ఆ వర్షన్స్ కూడా గుర్తులేవు, ఎన్నో వస్తూ ఉంటాయి. సో ఇలా చాలా వర్షన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, మనము చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఇందులో ఫస్ట్ 5 సూపర్ అన్నమాట. అంటే ఇవి మనం ఎక్కువ ఎక్కడ వాడతాము, విండోస్ అనేటివి ఎక్కువ మనము డెస్క్టాప్ లో, అంటే మన కంప్యూటర్స్ లో అలా వాడతాము. వేరాస్ ఇవైతే ఉన్నాయి రెడ్ హ్యాట్, సెంటోఎస్, ఉబంటు, ఒరాకిల్, సుసే అనేది ఎక్కువగా మనం సర్వర్స్ లో వాడతాము. సో ఇవి ఎందుకంటే దీంట్లో అనవసరమైన సర్వీసెస్ ఏమీ రన్ అవ్వవు. విండోస్ లో అంటే ప్రతి సర్వీస్ రన్ అవుతేనే అది ఆ లుక్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇందులో ఉన్న కొన్ని సర్వీసెస్ ఏది అవసరం ఉంటే అది వేసుకోవచ్చు, ఏది అవసరం లేదంటే అది ఆఫ్ చేయొచ్చు, ఆ ఫీచర్ ఉంటుంది. కానీ దీంట్లో మనం ఎక్కువ ఎలా వర్క్ చేస్తాము, ఎక్కువగా మనము నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ లోనే వర్క్ చేస్తాం. ఎందులో కమాండ్ ప్రాంప్ట్ లోనే వర్క్ చేస్తాం. ఓకే, ఈ డౌన్లోడ్ అనేది చాలా ఈజీ. సో అగైన్ లైక్ మనం విండోస్ ఎట్లా డౌన్లోడ్ చేస్తామో లినక్స్ కూడా ఓకే. సో లైక్ విండోస్ ఎలా అయితే డౌన్లోడ్ చేసామో ఇవి కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఓల్డర్ వర్షన్స్, లేటెస్ట్ వర్షన్స్, చాలా వర్షన్స్ ఉంటాయి. ఉబంటు అనేది 3rd లో ఏదైతే ఉందో ఇది మరీ యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇది మరీ యూజర్ ఫ్రెండ్లీ, చాలా బాగుంటది. ఉబంటు అనేది చాలా బాగుంటది. సో ఉబంటు వచ్చేసి మళ్ళీ దీంట్లో వీళ్ళు చాలా మళ్ళీ వెరైటీ ఆఫ్ ఉబంటూస్ తీశారు. ఫస్ట్ వచ్చేసి ఎల్బంటు అంటే లైట్ వర్షన్ ఆఫ్ ఉబంటు.
light version of Ubuntu. Okay. Then something called Edubuntu. ఇది ఎక్స్క్లూజివ్ గా ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం తీసిండ్రు. ఓకే. ఒకటి బస్ బంటు బిజినెస్ ఎడిషన్, ఇది బిజినెస్ ఉబంటు. ఓకే. దేర్ సంథింగ్ కాల్డ్ బ్లాక్ బంటు. ఓకే. బ్లాక్ బంటు is very famous for hacking. Okay. Like Kubuntu. There's something called Gbuntu. చెప్తాను. There is something called Ubuntu Mate. అన్ని చూడడానికి డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్లెయిన్ ఉబంటు అంటారు, దీన్ని ఉబంటు అంటాం ఒకటి. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్. వెనిలా ఫ్లేవర్ అంటే తెలుసు కదా, చాక్లెట్స్ లో. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఉబంటు అనమాట. ఇది వెనిలా అనమాట. ఇది వచ్చేసి చాక్లెట్, ఇది బ్లాక్ ఫారెస్ట్, ఇది వచ్చేసి ఏంటి అలాంటివి XYZ ఫ్లేవర్స్ అన్నమాట. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ వాళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్ తయారు చేశాడు. ఇది కే అంటే కేబంటు అంటే కేడిఈ 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 అంటే డిఈ అంటే ఏంటి, డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ చెప్పిన కదా, సేమ్ కే డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. జీబంటు అంటే జీనామ్ అనే ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. ఉబంటు మేట్ అంటే మేట్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. ఇది అంటే చూపిస్తాను, నేను ఇవన్నీ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. అట్లీస్ట్ ఒక రెండు మూడు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకే. ఇది ఈ ఉబంటులోనే ఇన్ని రకాలు ఉంటాయి, కానీ రెడ్ హ్యాట్ లో అనేది వర్షన్స్ ఉంటాయి అన్నమాట. 5 నుంచి మొదలుపెట్టి వెరీ ఫేమస్ అయింది రెడ్ హ్యాట్. 9.2 9.4 వరకు వర్షన్స్ వచ్చాయి. సేమ్ సెంట్ కూడా సేమ్ 5 నుంచి చాలా ఫేమస్ అయింది. ఉబంటు అనేది ఇలా డిఫరెంట్ అవసరం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో మన ఎగ్జాంపుల్స్ చూపిస్తే, నేను ఓఎస్ ఏదైనా లెట్స్ సే ఐ విల్ ఓపెన్ వన్. ఓకే. మనం ఉబంటు డౌన్లోడ్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ సే ఉబంటు డౌన్లోడ్. ద ఫస్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి, ఉబంటు డౌన్లోడ్ డెస్క్టాప్. ఓకే. అగైన్ దీంట్లో ఉబంటు డెస్క్టాప్ వెర్షన్ ఉంది, ఉబంటు సర్వర్ వెర్షన్. సర్వర్ వెర్షన్ అంటే ఏం చెప్పినా నేను, దానికి ఫ్రంట్ ఎండ్ అనేది ఏం రాదు. ఓకే. It is a slowness in the internet. Let me check. Ubuntu site down చూద్దాం. Ubuntu site down ఉన్నట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. Lubuntu Kubuntu డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్. Okay. Then why it is not coming at here? Okay, 1 minute. It's not opening in my machine. Then I will take another machine. See, when I click ubuntu.com and desktop, it come here, right? See, 2204, 2304. This is the latest version is showing 2204 LTS, and see 2304 is also there. So every version used to have its name. It is Jammy Jelly is a version of 2204, and it's some Scorpio is something like 2304. And older versions also, if you want to see older versions, you will get downloaded. Okay. So download is also very simple. See, when you click here, it will get downloaded. See, that's it. It will get downloaded.
No join and no, there's no requirement of anything. Just you need to click, it will get downloaded. What I did, I simply choose Ubuntu download and I clicked over here. దట్స్ ఇట్. సి డైరెక్ట్ వచ్చింది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఐఎస్ఓ డౌన్లోడ్ అయిపోతుంది. ఐఎస్ఓ ఆల్రెడీ నేను క్యాన్సిల్ చేశాను ఎందుకంటే నా దగ్గర ఉన్నది కాబట్టి. ఓకే, సో ఇన్స్టాలేషన్. సో వన్స్ సి విండోస్ ఉబంటు డౌన్లోడ్ చేశాను. ఓకే, డెస్క్టాప్ వర్షన్స్ ఇన్స్టాల్ చేయండి ఎందుకంటే మీకు సర్వర్ వర్షన్స్ ఉంటాయి. సో మీరు సర్వర్ వర్షన్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు, ఉబంటు సర్వర్ అని. ఇది కూడా డౌన్లోడ్ చేసి పెడతాను, మీకు చూపిస్తాను. దీనికి రెండు డిఫరెన్స్ ఏముంటాయి. కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది దీన్ని వాడడము, సో అంత ఈజీ కాదు. సిఎల్ఐ ఉంటాయి చూడండి, సిఎల్ఐ కరెక్ట్ రాసింది ఇక్కడనే ఉంది, ఉబంటు సర్వర్ సిఎల్ఐ. ఎందుకంటే యూ కాంట్ సీ ద that graphical user. Okay, let us see how can we install this. The process is very simple. Okay, same like we follow the installation of Windows. We need to open virtual machine, create a new virtual machine, same select custom, right, press next. Do not disturb anything here, press next. This time choose select the browser and go to the ISOs. The list of ISOs I have so many, so here I'll choose, let's say Windows 2204 desktop. Okay, sorry, Ubuntu 2204 desktop. Okay, open. See, it is automatically detected. It is a Ubuntu 64-bit 2204 detected. See, now press next. It is asking me to personalize the Linux and all. Now I am giving something like Vishnu is the user and Vishnu is the user. Password, let's say admin at 123. Admin at 123. Okay, so నేను విష్ణు అనే ఒక లైనెక్స్ కి పేరు ఇచ్చాను. సారీ, ఇది అనుకు ఉబంటు అని ఇస్తాను, ఉబంటు 2204 టు రిమెంబర్. ఓకే, అండ్ విష్ణు అనే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను, దానికి పాస్వర్డ్ ఇచ్చిన అడ్మిన్ ఎట్ 123, పాస్వర్డ్ కన్ఫర్మ్ అడ్మిన్ ఎట్ 123. ఇది ఈజీ ఇన్స్టాలేషన్ కి. లేదు నాకు ఇలా ఇన్స్టాల్ చేయాలని లేదు, ఇవన్నీ నేను తర్వాత చేస్తా అంటే ఓకే, క్యాన్సిల్ చేయండి, మళ్ళీ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్కి వెళ్ళండి, ప్రెస్ నెక్స్ట్. నెక్స్ట్ ఈసారి ఇక్కడ అసలు మీరు ఇన్స్టాలేషన్ డిస్క్ ని ఐడెంటిఫై చేయకండి. అసలు మీరు ఇక్కడ ఆప్షన్ ఇంకొకటి ఉంటుంది, ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లాటర్. నేను అసలు ఇన్స్టాలేషన్ అసలు చేయాలనుకోవట్లేదు, బట్ ఓన్లీ మిషన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఏమని ఇక్కడ ఏమిచ్చినా ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లాటర్. సో ప్రెస్ నెక్స్ట్. ఏం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అడుగుతుంది, ఏంటి, లైనెక్స్. నౌ బై డిఫాల్ట్ ఆప్షన్ వచ్చింది ఉబంటు. ఉబంటువా ఉబంటు 64 ఆప్షన్ రెండు ఉన్నాయి మనకి ఉబంటులో. లేదు ఉబంటులో వదిలేయచ్చు, నువ్వు ఇబ్బంది ఏం లేదు, ఉబంటు వదిలేసినా ఏం కాదు. నౌ ప్రెస్ నెక్స్ట్. ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నా దానికి ఒక పేరు ఇవ్వాలి కదా. ఉబంటు మిషన్ నేమ్ ఏంటి ఇస్తున్నా, 2204 అని పేరు ఇచ్చిన. ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నా నేను, ఎఫ్ డ్రైవ్ లో. బ్రౌజ్, గో టు ఎఫ్ డ్రైవ్. ఇక్కడ ఒక పేరు ఇస్తా, ఏమని, ఉబంటు 2204. ఓకే, right, it is ready. Ubuntu 2204 is ready. Now press OK. Press OK. Now Ubuntu 04 అనే మిషన్ ని ఇక్కడ వస్తుంది. ఆ మిషన్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నా, నేను ఎఫ్ డ్రైవ్ లో ప్లేస్ చేస్తున్నా. అర్థమైందా? నౌ ప్రెస్ నెక్స్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అడుగుతున్నారు. ఇక్కడంతా మనం మాన్యువల్ ఇస్తాం, మన ఇష్టం, 2 ఇచ్చుకోవచ్చు, 3 ఇచ్చుకోవచ్చు, మీరు ఎంత స్పీడ్ చేయాలనుకుంటే అంత ఇచ్చుకోవచ్చు. కానీ మినిమం 2 ఇవ్వండి, లేదంటే 1 ఇచ్చినా పర్లేదు. ప్రెస్ నెక్స్ట్. ఎందుకంటే లైనెక్స్ చాలా తక్కువ ర్యామ్, తక్కువ ప్రాసెసర్లో కూడా పనిచేస్తుంది. ఓకే, కానీ మినిమం 2 అయితే ఇవ్వండి. ఓకే, నౌ ప్రెస్ నెక్స్ట్. ర్యామ్ బై డిఫాల్ట్ 4 GB తీసుకుంటుంది. మీరు ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఎక్కువ ఇవ్వండి, లేదంటే 4 GB, 2 GB కూడా మినిమం ఇవ్వచ్చు. ఇది మినిమం అనేది 2 GB, మ్యాక్సిమం అనేది 4 GB. అంటే మ్యాక్సిమం నో ఎండ్, రికమెండెడ్ ఈజ్ 4 GB.
Now press next. Same, do not disturb this networking దగ్గర ఏం డిస్టర్బ్ చేయకండి, నాటింగే ఉంచండి. నాటింగ్ మీన్స్ నాటింగ్. నౌ ప్రెస్ నెక్స్ట్. ఇక్కడ ఇది ఎల్ఎస్ఏ లాజ్, ఇవేవి స్కసీ కంట్రోల్ లేదంటే హార్డ్వేర్ సంబంధించింది. సో మనం ఇవి టచ్ చేయకుండా పర్లేదు. స్కసీ నెక్స్ట్. ఐ విల్ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ డిస్క్. ఎంత సైజ్ ఇవ్వాలనుకుంటున్నాం హార్డ్ డిస్క్? ర్యామ్ ఇచ్చినాం, ప్రాసెసర్ ఇచ్చినాం, ముందు 2 ప్రాసెసర్స్ ఇచ్చి 4 GB ర్యామ్ ఇచ్చినాము. దీనికి ఎంత హార్డ్ డిస్క్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రెస్ నెక్స్ట్. సైజ్ అడుగుతుంది, 20 GB మినిమం ఇవ్వమంటున్నారు. కానీ నాకు 20 GB సరిపోదు, నాకు 100 GB ఇవ్వాలనుకుంటున్నా దీనికి. సో నేను దాన్ని రిమూవ్ చేసి 100 అని ఎంటర్ చేసిన. ప్రెస్ నెక్స్ట్. సో ఇలా ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది 100 GBది. నెక్స్ట్. సో అంతా అయిపోయింది, ఫినిష్. కానీ మనం దీనికి అసలు మనం సిడిఏ ఇయ్యలే కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది? సిడి లేదని వస్తుంది. అసలు ఇక్కడ స్టార్ట్ అనే కాదు, చూడండి ఇదేముంటుంది, చూడు బ్లాంక్ వస్తుంది, ఇంకేం ఉండదు. ఎందుకంటే అసలు మనం సిడిఏ దీనికి ఇవ్వలేదు, అవునా కదా? చూడు అసలు ఇదేం, చూడు నో డిస్క్ ఫౌండ్, నెట్వర్క్ బూట్ ఫ్రమ్ ఏఎండి, నెట్వర్క్ బూట్ చేయాలనుకుంటుంది, సిడి లేదు. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం, మళ్ళీ షట్ డౌన్ చేసేద్దాం. షట్ డౌన్ చేసేసిన. షట్ డౌన్ చేసి ఏం చేసిన, షట్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక నిమిషం అంటే షట్ డౌన్ అవుతుంది. One minute. ఎస్, షట్ డౌన్ అయిపోయింది. ఓకే, షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇప్పుడు సిడి ఇవ్వాలనుకుంటా, ఎందుకంటే ఇది లేదు కదా, ఇక్కడ మనం ఇవ్వలేదు కదా ఫస్టింగ్. సో ఇప్పుడు ఇవ్వాలి, ఎట్లా అప్పుడు అయితే సిడి మీద డబల్ క్లిక్ చేయండి, వస్తుంది స్క్రీన్. లేదు అంటే ఎడిట్ మీద వర్క్ చేయండి, వస్తుంది. ఇక చూడండి సిడి మీద. ఇక్కడ ఏమి ఇవ్వలేము, ఐఎస్ఓ ఫైలింగ్కి ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు ఇస్తాము. ఏంటి, విండోస్ 22 కాదు కదా మనదేంటి, ఉబంటు 2204. ఓకే, దగ్గర చాలా ఉబంటు వర్షన్స్, ఓల్డ్ వర్షన్స్ కూడా ఉన్నాయి, 20, 21, 19, 18 కూడా ఉన్నాయి కొన్ని చాలా. సో ఓపెన్ ఇట్. సో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసినాము, ఉబంటు ఐఎస్ఓ సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు ప్రెస్ ఓకే చేసినాం అంటే మనకు మొత్తం కాన్ఫిగరేషన్ మిషన్ రెడీ. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తాను. ఓకే, పవర్ ఆన్ చేయగానే ఉబంటు స్క్రీన్ వస్తుంది చూడండి. కానీ విండోస్ లా ఉండదు, ఇది చూడడానికే విచిత్రంగా ఉంటుంది అనమాట. యూ కెన్ ఫీల్ ఇట్. సి ట్రై ఆర్ ఇన్స్టాల్ ఉబంటు ఆప్షన్ వచ్చింది, మనకి ఇలా రాలేదు అప్పుడు. ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్ వస్తుంది కింద, ట్రై ఆర్ ఇన్స్టాల్. జస్ట్ ప్రెస్ ఎంటర్, సెలెక్ట్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ప్రెస్ ఎంటర్ చేయండి. చూడండి నేను ఎంటర్ చేసిన. సో ఇన్స్టాలేషన్ అవ్వడం మొదలుపెట్టగానే ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది, ఇది ఉబంటు అని. మనకు విండోస్ వచ్చింది కదా, విండోస్ స్క్రీన్ ఎట్లా వచ్చిందో ఇలా ఉబంటు స్క్రీన్ వస్తుంది. సో ఇన్స్టాల్ అవ్వడం మొదలు పెడుతుంది. కానీ ఇది ఇన్స్టాల్ అవ్వడం అనేది మనకంతా అంటే విండోస్ లాగా బ్లూ స్క్రీన్ కాదు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇన్స్టాలేషన్ అప్పుడు అది అడుగుతుంది, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అడుగుతుంది. వుడ్ యూ లైక్ టు కంటిన్యూ, వుడ్ యూ లైక్ టు ఇన్స్టాల్, ఎవ్రీథింగ్ అడుగుతుంది అనమాట. అయితే మనకు బాగా యూజర్ ఫ్రెండ్లీ కదా, మనకు సారీ అది ఇన్స్టాల్ అవుతూ ఉండని నేను ఒకటి చూపిస్తాను. మనకేంటంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్లా మనకు సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అనేటివి మనం విండోస్లో క్రియేట్ చేస్తాం, రైటా?
ఇలా సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, జీ డ్రైవ్ ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకుంటాం. దాంట్లో మనం పర్సనల్ ఫోటోస్ ఇట్లా పెట్టుకుంటాం. కానీ లైనెక్స్ లో అలా ఆప్షన్ ఉండదు. అలా ఆప్షన్ ఉండదు. సో అక్కడ ఏముంటది అంటే ఒక 14 ఫోల్డర్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని ఫోల్డర్స్? 14 ఇంపార్టెంట్ ఫోల్డర్స్ ఫామ్ అవుతాయి. దీన్ని మనం ఏమంటామంటే లైనెక్స్ స్ట్రక్చర్ అంటాం, ఫైల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఇన్స్టాల్ కి స్టార్ట్ చేసేసి మనం అది నేర్చుకుందాం. ఓకే, ఈరోజు ఓన్లీ అదొక్కటి కూడా కాదు, అసలు దాంట్లో అసలు ఫైల్ స్ట్రక్చర్ అనే వర్డ్ ఉంటుందని నేర్చుకుంటే చాలు. ఆప్షన్ వచ్చింది ఇన్స్టాలేషన్. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి, ట్రై ఉబంటు, ఇన్స్టాల్ ఉబంటు. అంటే దీంట్లో ఉన్న ఒక ఫీచర్ ఏంటంటే మనం ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్ గా మనం వాడుకోవచ్చు. ఆ ఫీచర్ ఉంది, దాన్నే మనం లైవ్ సిడి అంటాం. లినక్స్ ఏదైనా కానీ మనం లైవ్ సిడిగా వాడుకోవచ్చు. అంటే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక సిడి పెట్టండి, దాన్ని యూజ్ చేసుకోండి, మళ్ళీ షట్ డౌన్ చేసేయండి, అయిపోతుంది. ఐఎస్ఓ వాడుకోండి, షట్ డౌన్ చేయండి, అయిపోతుంది. దాంట్లో వాడుకోవచ్చు. ఇన్స్టాల్ కూడా ఆప్షన్ ఉందన్నమాట, ఇన్స్టాల్ ఉబంటు అని ఆప్షన్ ఉంది. మనకు ట్రై ఉబంటా, ఇన్స్టాల్ ఉబంటా అంటే మనం ఇన్స్టాల్ ఉబంటు సెలెక్ట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇన్స్టాల్ ఉబంటు అనగానే మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఇంగ్లీష్ యూఎస్, కంటిన్యూ, ఇది మనకు తెలుసు, కామన్. సో కంటిన్యూ. ఇక్కడ నార్మల్ ఇన్స్టాలేషన్, మినిమం ఇన్స్టాలేషన్. నార్మల్ ఇన్స్టాలేషన్ కి, మినిమం ఇన్స్టాలేషన్ కి ఇక్కడ రాసింది కూడా ఉంది. ఇక్కడ వెబ్ బ్రౌజర్, యూటిలిటీస్, ఆఫీస్ సాఫ్ట్వేర్, గేమ్స్, మీడియా ప్లేయర్ నార్మల్ ఇన్స్టాలేషన్ లో ఇన్స్టాల్ అవుతాయి. మినిమల్ ఇన్స్టాలేషన్ అంటే ఇంకేం ఇన్స్టాల్ అవ్వవు, ఓన్లీ వెబ్ బ్రౌజర్, బేసిక్ ఇన్స్టాలేషన్ యూటిలిటీస్ ఇన్స్టాల్ అవుతాయి. సో ఐ విల్ గో విత్ నార్మల్. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది ఏంటంటే డౌన్లోడ్ అప్డేట్స్ వైల్ ఇన్స్టాలింగ్ ఉబంటు. సో నేను ఇది ఇప్పుడు చూస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. నా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి డౌన్లోడ్ కూడా చేయాలని చాలా, అంటే ఇది కొంచెం ఓల్డర్ వర్షన్ ఉంటుంది కదా, ఒక 10 మంత్స్ 12 మంత్స్ ఓల్డర్ వర్షన్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇవి 2 సెలెక్ట్ చేసిన అనుకోండి, ఇవన్నీ డౌన్లోడ్ చేసి అవన్నీ ఇన్స్టాల్ చేసి చాలా టైం తీసుకుంటారు. సో నేను నార్మల్ ఇన్స్టాలేషన్ చేసి మిగిలిన ఆప్షన్స్ అన్ని తీసేసిన. ఇక్కడ ఆప్షన్ ఉంది మీకు చూడండి, దిస్ సేవ్స్ టైమ్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అంటుంది, కానీ ఇన్స్టాలేషన్ కనీసం ఒక 2 గంటలు తీసుకుంటుంది. సో బెటర్ ఇవి అన్చెక్ చేసి కంటిన్యూ చేయండి. ఓకే, ఓన్లీ నార్మల్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసిన. ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది ఎరైజ్ డిస్క్ అండ్ ఇన్స్టాల్ ఉబంటు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. మనం ఇప్పుడైతే అంటే లినక్స్ లో చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ గా అదేం చెప్తే అది చేస్తారు, ఎందుకంటే మనకి కొంచెం ఇందులో కొత్త కాబట్టి మనం ఎరైజ్ డిస్క్ అండ్ ఇన్స్టాల్ ఉబంటు ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి, ఇంకేం చేయకండి. ఇప్పుడు డిస్క్ అనేది వస్తుంది, ఇది అడుగుతుంది, ఇది ఇఫ్ యూ కంటిన్యూ ద చేంజెస్ విల్ బి రైటెన్ ఆన్ ద డిస్క్, అదర్వైజ్ యూ మేక్ ఏ చేంజెస్ ఫర్దర్ మాన్యువల్లీ. సో ఇలాంటివి అనేది ఫామ్ అవుతున్నాయి, మీరు ఓకేనా, ఇది ఫార్మేట్ చేస్తున్నాను మీకు ఓకేనా అంటే కంటిన్యూ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఫార్మేట్ చేస్తుంది దాంట్లో ఉబంటు ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, so it is taking some time. See, now it is asking what is your time zone, where are you from? I am from India, right? I choose India, right? Press next. So ikkada what is your name? I am writing something like Ubuntu VM. So computer name is automatically saying Ubuntu వర్చువల్ మిషన్. సో నాకు ఇంత పెద్దగా పెట్టుకోవాలని లేదు, నేను షార్ట్ కట్ లో పెట్టేస్తాను ఉబంటు -VM. మీరు ఏం చేంజ్ చేయకుండా పర్లేదు, కానీ చాలా పెద్ద వస్తుంది, సో నేను అంతే చేంజ్ చేస్తున్నా. యూజర్ నేమ్ పిక్ చేసుకోమంటుంది, నేను ఇందులో ఏదైనా పిక్ చేసుకోవచ్చు, అది ఆటోమేటిక్గా అది ఇస్తుంది, మీ ఇష్టం, మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేయాలనుకుంటున్నా, పైన ఉబంటు అనే పెట్టాలనుకుంటున్నా, కంప్యూటర్ పైన వచ్చేసి ఉబంటు VM అని పెట్టు.
పాస్వర్డ్ అండ్ ఇంకా కన్ఫర్మ్ పాస్వర్డ్ మ్యాండేట్ ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే ముందుకు వెళ్ళలేము. సో నేను సింపుల్గా admin@123 ఇచ్చిన, admin@123. ఓకే, నౌ కంటిన్యూ. దట్స్ ఇట్. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. అప్ టు ఇన్స్టాలేషన్ అయిపోయి అంటది సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్, ప్లీజ్ రీబూట్. సో మనం సింపుల్గా రీబూట్ ఇచ్చేస్తే మనకు ఫ్రంట్ ఎండ్ వస్తుంది. కానీ దాంట్లో లాగా మనకి ఈ మై కంప్యూటర్ రావడము, ఇలాంటి స్క్రీన్ రావడము, ఇలాంటి ఫోల్డర్ రావడం, ఇలాంటివన్నీ జరిగేది అనమాట. ఇది చూడడానికి కొంచెం మనకి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు. ఓకే, కొంచెం తిక్కగా ఉంటుంది. తిక్కగా అంటే మనకు అలవాట్లేదు, అంటే మీరు చూడడానికి కొత్తగా చూస్తున్నారు కాబట్టి మీకు అలవాటు లేదు కాబట్టి అన్కంఫర్ట్ ఉంటుంది. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ యూజ్ చేస్తారు, డేట్ అండ్ టైం వస్తుంది. ఇక్కడ మీరు ఎడిట్ చేయాలనుకుంటారు అనుకోండి ఒక ఫైల్ని, ఏం చేస్తారు, ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసేస్తారు. ఇట్లా టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసి డబుల్ క్లిక్ చేసి దాంట్లో ఏదో ఇట్లా రాసేసి సేవ్ చేసేస్తారు, సేవ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా చేయడానికి కుదరదు అనమాట. దానికి ఒక ప్రాసెస్, అంటే ఒక దాన్ని రన్ చేయాలంటే టచ్ అని ఒక ఫైల్ క్రియేట్ కమాండ్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. టచ్ లెట్స్ సే ఏబిసి ఫైల్. అన్ని ఇందులో ఉబంటు అని కాదు, లినక్స్ మొత్తం అంటే ఫైల్ సిస్టమ్ అంటారు దీన్ని. సో దీంట్లో ప్రతి ఒక్కటి ఫైల్, దెర్ ఇస్ నో ఫోల్డర్. ఓకే, ఫోల్డర్స్ ఉంటాయి కానీ దాన్ని కూడా మనం ఫైలే అంటాం. ఓకే, ఇప్పటి నుంచి మీకు కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం జస్ట్ సమ్వాట్ టఫ్, ఎందుకంటే నేను కమాండ్స్ చెప్తాను, ప్రాక్టీస్ చేపిస్తాను ఇందులో. లైక్ మనం విండోస్లో కూడా కమాండ్స్ నేర్చుకోవాలి కొన్ని, ఎందుకంటే మనం ఐపీ అడ్రస్ ఎట్లా ఇస్తాము, ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది మనం కొంచెం నేర్చుకోవాలి. సో అది నెమ్మదిగా నేర్పిస్తుంటాను. సో ఇది అంటే మనం విత్ ద సెషన్స్ మనం వెళ్తున్నా కొద్దీ ఇవి అర్థమైనాయి అనుకోండి, మనకి మోస్ట్ అంటే సెక్యూరిటీకి సంబంధించిన చాలా పార్ట్ మీకు అర్థమైపోయినట్టే. అంటే ఇవి సర్వీసెస్ ఉంటాయి, తర్వాత మీరు ఏం చేయాలి అనేది అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్, ఐ ఫర్గెట్ టు టెల్. సో నేను చెప్పాను కదా, విండోస్లో అయితే మనకు డిపిసి దాంట్లో సి డ్రైవ్, డి డ్రైవ్ అనేది ఫామ్ అవుతుంది కదా. విండోస్లో ఎలా ఉంటుంది, దిస్ పీసీ అని ఒకటి క్రియేట్ అయ్యి దీని మీద క్లిక్ చేయగానే మనకు సి డ్రైవ్ ఇలా ఒకటి, డ్రైవ్ డి అనేది ఒకటి, ఇలా సపరేట్ మనం అంటే ఇందులో ఇలా అంతా ఓఎస్ ఉంటుంది, దీంట్లో అంతా ఏముంటుంది, దీంట్లో ఈ డ్రైవ్ ఈ అని దీంట్లో మనకు చెప్పాను కదా, దీంట్లో ఒకటి న్యూ పర్సనల్ పెట్టుకోవచ్చు, ఫైల్స్ పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవడానికి మనకి ఈజీనెస్ ఉంటుంది. ఇలాగా ఉంటుంది అనమాట. సపరేట్ అనేది ఉంటాయి, మనం ఎట్లా కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు అన్ని ఒక సాగ్రిగేషన్ అనేది సపరేట్ ఉంది. కానీ లినక్స్లో అలా కాదు. అక్కడ ఏమైపోతుంది అంటే ఒకటే పార్టిషన్ ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. దీన్ని ఏమన్నా స్లాష్ పార్టిషన్ అంటాం, దీన్ని ఏమంటాం స్లాష్, ఆర్ యూ కెన్ సే రూట్. దీన్ని మనం ఏమంటాం రూట్ అంటాం, దీన్ని రూట్ డైరెక్టరీ, దీన్ని ఏమంటాం రూట్ డైరెక్టరీ. దీని కింద మనకి ఒక 14 ఇంపార్టెంట్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. అవేమేంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఇది రాసేటప్పుడు ఎట్లా రాస్తామంటే
స్లాష్ ఇక్కడ బూట్ రాస్తాం అన్నమాట. బూట్ ఎట్లా రాస్తాం మనము, దీని కింద ఉంటుంది కాబట్టి స్లాష్ బూట్ అనే ఇది ఒక ఫోల్డర్. అంటే బూట్కి సంబంధించి అంటే బూటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. తర్వాత స్లాష్ రూట్ అంటే ఒక సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడు రూట్ అనే ఒక యూజర్ క్రియేట్ అవుతుంది. ఇది రూట్ డైరెక్టరీ కదా, ఓకే. ఒక రూట్ యూజర్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. రూట్ యూజర్ ఇదేంటి, ఇది దీన్ని మనం రూట్ డైరెక్టరీ అని పిలుస్తున్నాం, కానీ ఇది రూట్ కాదు యాక్చువల్లీ, ఇది రూట్ ఫోల్డర్. దీని యొక్క ఫోల్డర్ లైక్ ఇది మనము ఇట్లా మీరు దీన్ని స్లాష్ డైరెక్టరీ నేర్చుకోండి, ఇది బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ డైరెక్టరీ ఇది స్లాష్ డైరెక్టరీ. అంటే ఒక స్లాష్ అనేది ఫస్ట్ ఫోల్డర్ అనమాట. దాని కింద 14 ఫోల్డర్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి బూట్ ఇన్ఫర్మేషన్ అంతా, అంటే ఉబంటు అనేది స్టార్ట్ అవ్వడానికి కోసము అన్ని ఇక్కడ నుంచే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే. సో రూట్ అనేది ఎవరు అంటే, ఎగ్జాంపుల్ ఇస్తాను చాలా ఈజీగా, మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఇది ఎగ్జాంపుల్. 1 minute. సో ఒక స్కూల్ తీసుకోండి. ఒక స్కూల్లో మనకి టీచర్స్ ఉంటారు కదా, ఎవ్రీవేర్ ప్రతి ఒక్క స్కూల్లో ఎలా ఉంటుంది, టీచర్స్ ఎలా ఉంటారు అంటే ఎలా ఉంటారు, ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటారు, ఆర్ హెడ్ మాస్టర్ ఉంటారు, తర్వాత టీచర్స్ ఉంటారు. ఓకే, టీచర్స్ ఉంటారు. సో ప్రిన్సిపల్కి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది స్కూల్లో, అవునా కదా. ప్రిన్సిపల్కి సపరేట్ రూమ్ ఉంటుంది, టీచర్కి స్టాఫ్ రూమ్ అని ఒకటి ఉంటుంది, అవునా. సో ప్రిన్సిపల్ అనే అతను లెట్స్ ఇతను రూట్ అనే ఒక యూజర్ అనుకోండి. అంటే ఇతను స్కూల్లో పవర్ఫుల్, ఈ హ్యాజ్ అన్ని రైట్స్ ఉంటాయి. ఎవరిని ఏం చేయాలని, టీచర్ని పీకేయాలన్నా కానీ ప్రిన్సిపల్కి రైట్ ఉంటుంది. సో రూట్ అనే యూజరు ప్రిన్సిపల్ అన్నమాట. అంటే మనం ఇక్కడ రూట్ అనే వాళ్ళని ఏమంటాం, అడ్మినిస్ట్రేటర్ అంటాం. అంటే లైనెక్స్లో రూట్ అనే యూజర్ ఉంటాడు, అతనే ప్రిన్సిపల్ ఆ పర్టికులర్ ఓఎస్కి. ఓకే, టీచర్స్ అని ఉంటారు చూడండి, మిగిలిన స్టాఫ్. లైక్ నేను ఏ యూజర్ని క్రియేట్ చేసినా వాళ్ళందరూ మిగిలిన స్టాఫ్. లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ ఏ యూజర్ కాల్డ్ అనిల్, లెట్స్ సే సాహితి, లెట్స్ సే సంధ్య, లెట్స్ సే రంజిత్. సో వీళ్ళందరికీ ఏముంటుంది, ఒక టేబుల్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, స్టాఫ్ రూమ్ లోపల. లెట్స్ సే స్టాఫ్ రూమ్, రైట్. స్టాఫ్ రూమ్ అనేది మనము సపోజ్ ఇది మనం స్లాష్ అనే దగ్గర రూట్ అనేది ఒక ఫోల్డర్ ఎట్లా ఫామ్ అయిందో, స్టాఫ్ రూమ్ లో అంటే స్టాఫ్ రూమ్ లోపల లెట్స్ సే అనిల్ కోసం ఒక టేబుల్, స్టాఫ్ రూమ్ లో సాహితీ కోసం ఒక టేబుల్ ఉంటుంది, అవునా కదా. ఇలానే ఉంటుంది కదా, సింపుల్. సిమిలర్లీ ఈ రూట్ అనే ఫోల్డర్ ఏంటంటే ప్రిన్సిపల్ యొక్క, అంటే రూట్ అనే ఒక యూజర్ అనేది ఫస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ రూట్ యొక్క పర్సనల్ రూమ్ అన్నమాట. అంటే ఆయన యొక్క అన్నింత ఇన్ఫర్మేషన్ ఇక్కడనే ఉంటుంది. సో లెట్స్ ఏ మిగిలిన యూజర్స్ కి హోమ్ ఫోల్డర్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. హోమ్ అంటే ఏంటి, ఈ స్టాఫ్ రూమ్ అనమాట మిగిలిన యూజర్స్ కి. లెట్స్ ఏ ఇక్కడ నేను విష్ణు అనే యూజర్ ని క్రియేట్ చేసి ఎక్కడ ఉంటుంది, దీంట్ లోపల హోమ్ లోపల విష్ణు. లెట్స్ ఏ ఇందులో ఒక రంజిత్ అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను, ఎక్కడ ఉంటుంది, హోమ్ లోపల రంజిత్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. లెట్స్ ఏ ఇక్కడ నేను అనిల్ అని ఒక యూజర్ క్రియేట్ చేస్తాను, ఎక్కడ ఉంటుంది, /home/anil. సో దిస్ ఇస్ ద పాత్. దీన్ని ఏమంటాం, పాత్ ఎగ్జాక్ట్లీ PWD అంటాం మనం. PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా డిఫైన్ చేసామనుకో, బూట్ యొక్క ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. రూట్ అంటే రూట్ అనే యూజర్ యొక్క ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. హోమ్ అనే దాంట్లో
మిగిలిన స్టాఫ్ మెంబర్స్ అందరూ ఈ హోమ్ లో ఉంటారు. అంటే మిగిలిన యూజర్స్ అందరికి ఇలా సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. మనం 100 యూజర్స్ క్రియేట్ చేస్తే 100 మందికి హోమ్ లోపల 100 పేర్లతో క్రియేట్ అవుతాయి. ఓకే, దీన్నే మనం ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫైల్ ఇచ్చినాం. మనం ఒక టేబుల్ ఇచ్చినట్టు ఇక్కడ ఒక ప్రొఫైల్ ఫోల్డర్ ఇస్తున్నాం అనమాట. ఇది కాకుండా అంటే మనకి ఇప్పటికి ఎన్ని వచ్చినాయి, స్లాష్ లో దాని కింద స్లాష్ బూట్, స్లాష్ హోమ్, స్లాష్ రూట్, ఈ 3 వచ్చినాయి. దీని తర్వాత స్లాష్ బిన్ ఏమంటాం, ఇది బైనరీ అంటాం. బైనరీ అంటే ఏంటి, అన్ని కమాండ్స్ మనం ఏమైతే కమాండ్స్ రన్ చేయాలనో అంటే సర్వీసెస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి, ఈ బిన్ లో ఉంటాయి. అంటే మనం ఏ కమాండ్ రన్ చేయాలన్నా కానీ ఈ బిన్ లోకి వస్తే మనకు అన్ని కమాండ్స్ కనిపిస్తాయి. దీన్ని మనం బైనరీ అంటాం. సెకండ్ ఏంటి, ఎస్ బిన్ అంటాం. ఇంకోటి ఎస్ బిన్ అంటే ఏంటి, సిస్టమ్ బైనరీ. ఏంటి ఇది, సిస్టమ్ బైనరీ అంటే ఏంటి అంటే ఇప్పుడు సిస్టమ్ అనేది ఏంటి, ఓఎస్ అనేది ఉంటుంది కదా, ఉబంటు ఓఎస్ అనేది ఉంటుంది కదా, ఈ ఓఎస్ కి ఈ యూజర్ రన్ చేసేటి అన్ని బిన్ లో ఉంటాయి, ఈ ఓఎస్ రన్ చేసేటివన్నీ ఎస్ బిన్ లో ఉంటాయి అన్నమాట. సిస్టమ్ బైనరీ అంటాం. సిస్టమ్ బైనరీ అంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ని ఇంటర్నల్లీ ఏదైనా వర్క్ చేసుకోవాలనే దానికి సంబంధించిన కమాండ్స్ అన్ని ఎస్బిన్ లో ఉంటాయి. ఓకే, తర్వాత స్లాష్ మీడియా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సిడి డ్రైవ్ అనేది ఒకటి వచ్చింది కదా, ఇక్కడ సపరేట్. ఎందుకంటే మనకు సిడి ఫోల్డర్ ఉంటుంది, సిడి డ్రైవ్ ఉంటే దాంట్లో ఓపెన్ చేసి దాంట్లో సిడి పెడితే ఇక్కడ వస్తుంది మనకు ఆటోమేటిక్గా. విండోస్ ఇది క్రియేట్ చేసింది, కానీ లినక్స్ లో ఏంటంటే స్లాష్ మీడియా అనే ఒక లోగో అయితే ఉంటుంది. అందులో మనకి సిడి రామ్, డివిడి రామ్ అని అంది మనం అక్కడ మౌంట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ స్లాష్ మీడియాలో ఉంటుంది. సో దీని తర్వాత ఏముంటుంది, స్లాష్ ఈటీసీ అంటాం. ఈటీసీ దీంట్లో అంటే అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏం కాన్ఫిగర్ చేయాలనుకున్నా, ఏమైనా సర్వీసెస్, ఏమన్నా మనం వెబ్ సర్వర్ క్రియేట్ చేయాలి, ఫైల్ సర్వర్ క్రియేట్ చేయాలి, అవన్నీ ఈ ఈటీసీ ఫోల్డర్లో ఉంటాయి. ఈటీసీ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్స్. తర్వాత ఏముంటుంది, వేర్ ఫోల్డర్. వేర్ అంటే వేరియబుల్ ఫోల్డర్. వేరియబుల్స్ అంటే మనకు లాగ్స్, మనం ఏమన్నా ఊరికే కంటిన్యూస్ గా చేంజ్ అవుతా ఉంటాయి చూడండి, అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. దీని తర్వాత ఏముంటది, ఆప్ట్ ఫోల్డర్. ఆప్ట్ మీన్స్ ఆప్షనల్స్. ఆప్షనల్స్ అంటే ఏంటి, లెట్సే మనం ఒక ఏదైనా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, లెట్సే మనం ఆఫీస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, లెట్సే మనం అడాబ్ రీడర్ ఇన్స్టాల్ చేయాలని, లెట్సే మనము సంథింగ్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకున్నాం, వాటికి సంబంధించినవన్నీ ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, నేను ఇవి మళ్ళీ మీకు అందరికీ నేను నోటిఫై చేపిస్తాను, డోంట్ వరీ. నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తాను, దాంట్లో ఇవన్నీ ఉన్నాయి, నేను ఇస్తాను. తర్వాత ఏముంటుంది, టెంప్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది, టిఎంపి. టెంప్ అంటే టెంపరీ. అంటే అందరికీ తెలుసు కదా, టెంపరీ అంటే సింపుల్ గా ఇందులో అన్ని టెంపరీ. అంటే ఓఎస్ ఆన్ చేసినప్పుడు దీంట్లో ఏదైనా పెట్టుంటే ఓఎస్ షట్ డౌన్ చేసి ఓపెన్ చేస్తే దాంట్లో ఉండవు, వెళ్ళిపోతాయి, సింపుల్ అంతే. సో ఇలా ఎన్నైనా 1 2 3 4 5 6 7 8 9 10, ఇది కాకుండా ఇంకా 4 ఉన్నాయి. అంటే ఇంకా 4 కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవి ఇంపార్టెంట్. 14లో ఈ 10 మనం మాట్లాడుకున్నాం. బూట్, హోమ్, రూట్, బిన్, ఎస్ బిన్, మీడియా, ఈటీసీ, వేర్, ఆప్ట్, టెంప్. తర్వాత వచ్చేసి యుఎస్ఆర్ అంటే దీన్నే మనం ఏమంటాం అంటే యూజర్ ఫోల్డర్ అంటాం. సో మనం ఇది యూజర్ అంటాం, కానీ యూజర్ అంటే మనం యూజర్ కాదు యాక్చువల్లీ. ఇది యూనిఫైడ్ సర్వీసెస్ రిసోర్స్ అంటాము. మనం ఒక సర్వీసెస్ మన కంప్యూటింగ్ దానికి సంబంధించిన అన్ని ఈ యుఎస్ఆర్ లో ఉంటాయి, కంప్యూటింగ్ సంబంధించినవి. తర్వాత ప్రాక్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రాక్ అంటే ప్రాసెసెస్. ఓకే, ప్రాసెసెస్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఇదంతా మనము ఇలా చెప్పే కన్నా ఇలా నేను సింపుల్గా లినక్స్ ఫైల్ స్ట్రక్చర్,
ఇదిగోండి, స్లాష్ లో బిన్ డెవ్ ఈటీసీ యూఎస్ఆర్ హోమ్ లిబ్ బిన్ ఎస్ బిన్ టెంప్ వేర్, చూసారా ఇలా అన్నమాట. లేదు అంటే ఇంకొకటి చాలా నీట్గా డిఫైన్ చేసింది ఉంది. చూడండి, రూట్ అనేది ఇది స్లాష్, యాక్చువల్లీ మనం చదవడం అనేది స్లాష్ అని చదువుతాము. ఇక చూడండి, హోము ఈటీసీ, రూట్ అనేది ఇంకొకటి ఉంది, దీన్ని మనం రూట్ డైరెక్టరీ అంటాం. దీని అంటే మనం ఫస్ట్ అంటే రూట్ అంటే ఏంటంటే మనము వేర్ అంటాం కదా, అదన్నమాట. ఇది రూట్ అనేది పేరు, రూట్ అనే పేరు వేరు, రూట్ కింద రూట్ ఉండేది వేరు. ఇది రూట్ కింద నుంచి ఉల్టా, దీన్ని ఉల్టా చేస్తే కింద మనకు వేరు కనపడకుండా చూడండి, అదనమాట ఇది రూట్. స్లాష్ అని కూడా అంటాం దీన్ని, స్లాష్. ఇక చూడండి, హోమ్, రూట్, ఈటీసీ, యూఎస్ఆర్, ఆప్ట్, లిబ్, బూట్, ఎస్బిన్, బిన్, వేర్, మౌంట్, మీడియా, టెంప్. సో ఇవే నేను చెప్పిన 14 ఫోల్డర్స్. ఓకే, ఆ తర్వాత యూఎస్ఆర్ లోనే మళ్ళీ బిన్ ఉంటుంది, బయట ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లోకల్ ఉంది, ఇక్కడ లోకల్ ఉంటుంది, ఎస్బిన్ ఇక్కడ ఉంటుంది లోపల, అంటే ఇంకా ఇంటర్నల్లీ చాలా ఫోల్డర్స్ ఉన్నవే ఉంటాయి. కానీ ఇది ఎక్కడ ఉందో ఇది యాక్చువల్ పాత్, ఇక్కడ బయట కనిపించే పాత్ యాక్చువల్ ఇది కాదు, యుఎస్ఆర్ లో బిన్ లో ఉన్న పాతే ఈ బిన్ అనమాట. సో అలానే దీని ఎక్స్ప్లెనేషన్ ఉంది. బిన్ అంటే ఏంటి, ఎసెన్షియల్ యూజర్ కమాండ్, బూట్ అంటే స్టాటిక్ ఫైల్స్ టు బూట్ లోడర్, డెవ్ డివైస్ ఫైల్, ఈటీసీ కాన్ఫిగరేషన్ ఫైల్, హోమ్ హోమ్ యూజర్స్ హోమ్ డైరెక్టరీ, లిబ్ లైబ్రరీ ఫైల్స్, మీడియా మౌంట్ పాయింట్, ఎంఎన్టీ మౌంట్ పాయింట్, ఆప్ట్ ఆప్షనల్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్, రైట్, ఎస్బిన్ సిస్టమ్ బైనరీస్, సర్వ్లెట్స్, టెంపరరీ user utilities and application, var variables, root home directory for the root user, proc processes. సో ఇలా ప్రతి ఒక్కటి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇది నేను జస్ట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ రేపు చెప్తాను. ఇది 1-2 రోజుల్లో అర్థమయ్యేదైతే కాదు, ఇది నేను షూర్. చూడండి, మనం అది వదిలేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయింది కాసేపటికి. ఇప్పుడు ఏమంటుంది, ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీట్, యూ నీడ్ టు రీస్టార్ట్, జస్ట్ ఐ విల్ రీస్టార్ట్. ఓకే, ఇది రీస్టార్ట్ అవగానే ఒక్క 1 minute రీస్టార్ట్ అయిపోద్ది. ఎంటర్. Linux S2. Linux S2. Small cap. Good. సి ఉబంటు అనే ఒక యూజర్ వచ్చింది, రైట్. ఇది క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది, కానీ మనకు విండోస్లో వచ్చినట్లేదు. చూడండి, కొంచెం డిఫరెంట్ ఉంది కదా. అంటే దీన్నే మనము యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అంటాం, అది యూజర్ యూఐ చేంజ్ అంటాం. అంటే అదే కదా, ఇప్పుడు సంథింగ్ లైక్ ఐఓఎస్కి, మన యాపిల్కి, ఆండ్రాయిడ్కి డిఫరెంట్, అలా అనమాట. దట్స్ ఇట్. సి ఇది స్కిప్ చేస్తున్నా, ఇప్పుడు ఇదంతా అడుగుతుంది కొంచెం, నెక్స్ట్ 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 ఓకే అని. నేను ఇప్పుడు ఏం వాడట్లేదు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనము ఇది ఫోల్డర్ ఒకటి ఉందా, ఫైల్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు యాక్చువల్లీ రావాల్సింది ఎలాగా, మనం అనుకుంటాం కదా ఇలా రావాలి అని, ఇలా రాదనమాట. ఇదైతే మనకు అలవాటు, కానీ అలా ఉండదు. ఇక్కడ చూడండి,
ఇక్కడ నేను స్లాష్ అని కొట్టినా అనుకోండి, ఇలా ఎంటర్ కొట్టగానే చూడండి మనం మనం చెప్పిన ఫోల్డర్స్ అన్నీ వస్తాయి చూడండి. బిన్ను, బూటు, సిడి రాము, డెవ్, ఈటీసీ, హోము, లైబ్రరీస్, మీడియా, కొన్ని పైన కింద ఉంటాయి. అంటే వర్షన్ టు వర్షన్ వేరే ఉంటాయి కాబట్టి సో ఇవే ఫోల్డర్స్ ఉంటాయి. ఇలా ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి? అరౌండ్ 1 2 3 4 5 6 7 14 21 23 ఫోల్డర్స్ ఉన్నాయి. కొన్ని పైన కింద అటు ఇటుగా అవే ఉంటాయి. ఓకే, సో మీరు చూడండి ఇన్ని ఫోల్డర్స్ లో మనం ఏదైనా ఫోల్డర్ ఇంకోటి క్రియేట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయనివ్వదు. ఈ స్లాష్ లో ఒక యూజర్ క్రియేట్ చేయాలి. మీరు ఎక్కడ క్రియేట్ చేసుకుంటారు? మీ హోమ్ ఫోల్డర్ లో. అంటే ఎక్కడ మనకి ఇది ఎవరు? నేను ఉబంటు కదా. ఉబంటు ఎక్కడ ఉంటుంది? ఈ హోమ్ ఫోల్డర్ లోపల ఉబంటు అనేది ఒకటి ఉన్నది. లెట్స్ ఇంకో యూజర్ క్రియేట్ చేస్తే, విష్ణు అని క్రియేట్ చేస్తే హోమ్ లోపలనే విష్ణు అనేది టేబుల్ చెప్పినా కదా, అది ఇది హోమ్ అనేది స్టాఫ్ రూమ్. రూట్ యూజర్ ప్రిన్సిపల్ ఎక్కడ ఉంటాడు? ప్రిన్సిపల్ ఇక్కడ ఉంటాడు. ప్రిన్సిపల్ రూమ్ లోకి ఎవరు పడతారు వెళ్ళకూడదు. మనం డబుల్ క్లిక్ చేసి వెళ్ళలేము. చూడండి పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ రూమ్ లోకి ఎవరు పడతా అలా వెళ్ళలేరు, అవునా కదా? సో ప్రతి ఒక్కరు వెళ్ళలేదు కాబట్టి అందులోకి ఎవరు పడతారు వెళ్ళలేరు కాబట్టి ఇది క్రాస్లో ఉంది. ఓకే, దానికి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కానీ హోమ్లోకి వచ్చిన తర్వాత నా టేబుల్ని నేను ఏమైనా చేసుకోవచ్చు. పక్కన వాళ్ళ టేబుల్ నేను ముట్టుకోలేను. లెట్స్ ఐ విల్ క్రియేట్ ఏ యూజర్. సో యూజర్ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏం లేవు. యూజర్ అని కొడితే యూజర్స్ క్రియేట్ అవ్వవు. ఇక్కడ దానికి ఒక కమాండ్ ఉంటుంది అనమాట. సో అదంతా మనం మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దిస్ ఫస్ట్ టైం మీకు ఒక ఆప్షన్ వచ్చింది ఉబంటు ఇన్స్టాల్ చేయడానికి. సో మీరు సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి ఉబంటు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఒక్కసారి కాదు, ఇన్స్టాల్ చేయండి, డిలీట్ చేయండి, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, మళ్ళీ డిలీట్ చేయండి. ఇందులో ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఏం చూడగలుగుతున్నారు, మీకు ఏం అర్థమైంది దీంట్లో. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది చూడండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని అది అక్కడ నడుస్తుంటుంది. మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేసుకొని కావాలంటే ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇంకో వరల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని వర్చువల్ వరల్డ్స్ అంటాం, మరి వర్చువల్ డెస్క్టాప్స్ అంటాం. ఇక్కడ ఒకటి సెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం అది పక్కన పెట్టుకొని ఇంకొకటి, ఇది కాకుండా మనం కావాలంటే ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి సినారియోని ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఉబంటులో చాలా అంటే లైనక్స్ లో చాలా మనకు ఏంటంటే ఫీచర్స్ మల్టిపుల్ వర్క్స్ లైనక్స్ లో చేసుకోవచ్చు. మల్టిపుల్ వర్క్స్ లైనక్స్ లో అయితే సింగిల్ పాయింట్ ఆఫ్ టైం మనం చేసుకోవచ్చు. కానీ మనకి సేమ్ ప్రాసెస్ విండోస్లో చేయలేము అనమాట. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఉబంటు అనేది ఇన్స్టాల్ చేస్తూ ఉండండి. రేపు ఇన్స్టాల్ చేయండి. స్క్రీన్ షాట్స్ పెట్టట్లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు బట్ స్క్రీన్ షాట్ పెట్టలేదు. ఓకే, సో ఏమైనా క్వైరీస్ ఉంటే చెప్పండి, మనము డిస్కస్ చేద్దాం. లేదంటే మండే కలుద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్ యూ సో మచ్.